30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు 50,000 కోట్ల కుంభకోణం ప్రజలపై 82,000 కోట్ల భారం పక్కా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నాం. కరెంటు స్కామ్పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీల కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్. ఎన్టీపీసీని వద్దనడంలో అంతర్యం ఏమిటి? విద్యుత్లో ఆంధ్ర అధికారులదే రాజ్యం. తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అస్తవ్యస్తం. మాజీ మంత్రి హరీష్ రావు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా మొత్తం ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులను ఆ సెక్రటరియట్లో నియమించినట్టు సమాచారం. ఇక ఇప్పుడు 30% కమిషన్ల కోసం కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్లు పెడుతున్నారట. దానికి సంబంధించి నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టింది. నిన్న హరీష్ రావు గారిని బట్టి విక్రమార్క గారు అన్ఫిట్ మంత్రి అన్నాడు. హరీష్ రావు గతంలో అన్ఫిట్ మంత్రి అంటాను. ఇప్పుడు ఎవరు అన్ఫిట్ మంత్రి తెలుస్తలేదా? బట్టి విక్రమార్క గారు ఎప్పుడైనా సెక్రటరియట్లో ఏ మంత్రి ఛాంబర్ ముందైనా ఏ కాంట్రాక్టర్లు అయినా వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? గత 11 సంవత్సరాల క్రితం మరి మీ ఛాంబర్ ముందట ఏకంగా వాడు మందు తాగుతానని డబ్బులు పట్టుకొచ్చే ఒకరు ఈ కమిషన్లు ఏంద్రా అయ్యా 23% తీసుకుంటాను 12% తీసుకుంటాను అని కాంట్రాక్టర్లు నెత్తి నోరు కొట్టుకునే. మరి ఎవరు అన్ఫిట్? ఇక్కడ హరీష్ రావు గారు చెప్పినట్టు. మరి ఇది నిన్న బట్టి విక్రమార్క గారు థర్మల్ ప్లాంట్లు పెడుతున్నామని చెప్పిండ్రు. సరే, ఇది విండో థర్మల్ పవర్ ప్లాంట్లా, సోలార్ పవర్ ప్లాంట్లా, లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్లా? ఇప్పుడు విండో అంటే పవన శక్తితోటి విద్యుత్తును ఉత్పత్తి చేయడం గాలితోటి. సోలార్ అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయడం. ఇక థర్మల్ పవర్ ప్లాంట్లు అంటే సహజ వనరులు, ఉష్ణశక్తి, అది మిక్స్డ్. మరి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఒట్టిగా థర్మల్ పవర్ ప్లాంట్లు పెడుతున్నామంటే ఎవరిని నమ్మించడానికి బట్టి విక్రమార్క గారు? మరి హరీష్ రావు గారు అడిగినట్టు 50,000 కోట్ల కుంభకోణం అట. ఇది ప్రజలపై 82,000 కోట్ల భారం అట. మీరు గతంలో ఏమన్నారు? బీఆర్ఎస్ హయాంలో 80,000 కోట్ల విద్యుత్తు సంబంధించి అప్పులైనాయి అన్నారు. అవి అప్పులు కాదురా అయ్యా, మేము పవర్ ప్లాంట్లు కట్టుకుంటూ పోయినామని వాళ్ళు చెప్పింది. మరి ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, 50,000 కోట్లకు మెల్లగా ఇగ్రం చేసిండు. 50,000 కోట్ల రూపాయలకు ఇగ్రం చేసిండు. పైగా 82,000 కోట్ల రూపాయలను ప్రజల మీద మోపేందుకు సిద్ధమైనలు అనేది హరీష్ రావు గారు చెప్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇట్లా కోట్లకు కోట్లు కుంభకోణాలు చేసుకుంటా కోట్లకు కోట్లు మా మీద భారం మోపి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, బస్ ఛార్జీలు పెంచుతారు. పొద్దుంతా కష్టపడి ఇంత మందు ఆగుదామంటే మందు రేట్లు కూడా పెంచిండ్రు పాపం. ఇట్లున్నది వీళ్ళ కథ.